వసుయా చెలిని ముందు ఎవరో మీరు గంటిరే చూడమ్మా ఆ అమ్మాయి ఎవరో కానీ మబ్బు గుబ్బటిల్లినప్పుడు మెరుపు మెరిస్తే ఈ ప్రపంచానికే వెలుగునిస్తుంది. తక్కువని ఒక్కసారి మెరుపు వస్తుంది. మెరిచినప్పుడు దాని కాంతివంతము ఎంత అందముగా ఉంటాదంటే చెప్పనలవిగానటువంటిది. అంతే అవ్వ పిడుగుపడ్డప్పుడు చిరుక్కుపడుతుంది. అది గదే అంతేనా కాదా? గదే గెల్లగా అనుకుంటే సరిపోయా నువ్వు చిరుక్కుపడి అంటాయి. అమ్మా అది ఎవరో ఎక్కడ? ఓ అమ్మలారా, ఓ అక్కలారా, ఓ అయ్యలారా జర చెప్పండి. మీ అందరికి నా యొక్క వందనాలు అనుకుంటూ ఆ అమ్మాయి నా నామం అడుక్కుంటూ వస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? నిత్తమగు యాబామ చెక్కు టద్దములపై చెక్కుటద్దములు అంటే చెంపలు ఎంత మంచిగా ఉన్నాయి, దాని మొకార విందం ఎంత చక్కగా ఉన్నది. అంతే పూర్ణ శశి బింబంబు బోలు వర్ణమేమో కాని తనువు సువర్ణములకును దాటి వల్లను అది ఎవ్వాలో సువర్ణం అంటే ఏమిటో అడిగానా నీకు? రాజోని కావచ్చు. సువర్ణం అంటే ఏమిటి? అదే రాత్రండి కావచ్చు. బంగారముతోని తయారు. సువర్ణం అంటే బంగారం. బంగారమా? బంగారముతో తయారు చేసిన బొమ్మ ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత శృంగారంగా ఉంటుందో అంత చక్కగా ఉన్నది ఆ అమ్మాయి. అంతే. నువ్వు వెళ్ళి ఆ అమ్మాయి నుంచి తీసుకురాపో. ఆమె షంపులు గొడ్లతో ఎక్కినట్టే ఉన్నాయి. అన్నం పాడుకో అమ్మా. నమస్కారం. చెప్పు అబ్బా చెప్పు. రండి వస్తా. చూడయ్యా, ఎవరిని అడిగినా ఒక్కరు కూడా చెప్పడం లేదు. ఒక చిన్న సహాయం చేయాలి నాకు. చెప్పవా? చేస్తా. నువ్వు చూస్తే మంచోళ్ళు ఎక్కువ. నువ్వు రాజా మంచిగానే ఉంటావు. నేను మంచిగానే. ఈ ఊళ్ళో మొత్తం అట్నే అనుకుంటారు. అవ్వ మంచివాడని. అయినా నీ గుణం కూడా మంచిదే ఉన్నా. మంచిదే. ఇలా లేచినా పోదు. మహారాజా అవ్వ చెప్పు. చూడు, విరాట మహారాజు ఇల్లు ఎక్కడ? ఏంటిదేంటిది? విరాట మహారాజు ఇల్లు ఎక్కడ? విరాట మహారాజు ఇల్లు ఎక్కడ? ఎక్కడు? అయినా ఇల్లు ఎందుకు ఎక్కుతాడు? ఇంట్లో ఉంటాడు కానీ. విరాట మహారాజు ఇల్లు ఎక్కడ? ఎక్కడు? ఇల్లు ఎక్కడు? ఇల్లు ఎప్పుడు కాదయ్యా తండ్రి. విరాట మహారాజు ఇల్లు ఎక్కడ?
ఇల్లు ఎక్కడయ్యా? ఇక్కడే ఉంటాడు, ఇల్లు ఎందుకు వస్తాడా బాగా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఏమన్నా వర్షకాలం వస్తే ఊరితే మేమే ఇల్లు ఎత్తాం కానీ అయినా ఇల్లు ఎత్తాడా? రాజైనా ఆయన మంచోడు దొరికి ఆయన ఇల్లు ఎప్పుడు కాదురా ముండ కొడుక. విరాట మహారాజు ఇల్లు ఎక్కడా? ఇల్లు ఎక్కడా బాగి? ఇల్లు ఎక్కడ అంటాడు మళ్ళీ? ఇల్లు ఎక్కడ అంట అన్న డిస్టర్బ్ చెప్తారా? నా మైండ్ అంతా చెప్తాను. అందుకే నమ్మదాలు పుట్ట పుట్టగా మాట్లాడి పోయి మంచోడు దొరికి ఇట్లా ఆయన అయ్యా. అబ్బా సరే, ఈ దారి విరాట మహారాజు ఇంటికి వెళ్తాదా? ఈ దారా ఇది ఎప్పుడు చూసినా ఇన్నే ఉంటుంది. నేను 90 ఏళ్ళ కాదు చూస్తాను. దీని మీదకి వెళ్ళి బస్సులు పోతాయి, లారీలు పోతాయి, స్కూటర్లు పోతాయి, మనుషులు పోతారు. కానీ ఎప్పుడు చూసినా ఇలా ఈ బాట అయితే మొదటి నుంచి ఇక్కడనే ఉంటుంది, ఎక్కడికి పోదు. ఇది ఎటు పోతలేదు, ఈయనే ఉంటుంది ఈ బాట. ఆ భూమి అందులో కాదురా గుట్టకాలం ఉండకూడదు. అది ఇచ్చేసింది. ఈ దారి వెంట వెళితే వారి ఇంటికి వెళ్తాను అంటున్నాను. కట్టి అన్నవా ఈ దారి ఎక్కడికి పోతుంది అంటే ఎప్పుడైనా ఇన్నే ఉంటుంది. అసలు నువ్వెవరు? నేనే నువ్వెవరయ్యా? ఆ సుదేశ్వరం దొరసాని నన్ను ఉంచుకున్నది. ఏంటిరా? సుదేశ్వరం దొరసాని నన్ను ఉంచుకున్నది. విదేశీ దొరసాని నన్ను ఉంచుకున్నది. జీతము ఓహో జీతగానివా? గట్టాలకనే వసూలు చేస్తా ముంచుకుంటాను చేయడం అన్నట్లా. నేను అన్ని కడిపాయి అది. సరే కానీ అంటే నీవు ఆ అమ్మవారి సేవకునివా? అదే వాళ్ళకి ఉంచుకున్నది నన్ను. జీతము వాళ్ళ కింద నేను పని చేస్తా. సరే కాస్త నన్ను ఆ అమ్మవారి మందిరం తీసుకువెళ్ళవా? అది నీ కళ్ళ పడే. అరే 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 తల్లి మమ్మీ చూసుకురారా సైలెంట్ సైలెంట్. అబ్బా ఇప్పుడు సుదేశం దొరక నీకు ఇల్లు కావాలా? అమ్మా వర్తిల్లు చల్లగా వర్తిల్లు. ఏమి అమ్మాయి అంత చందాలు ఎంత చక్కగా ఉన్నది చెల్లి. చూడు తల్లి, దండము విరాట దేవిరో దండము విరాట దేవిరో మదియాందున నొక కోట చేత మరి నీ కడకు ఇందరు దంతగా వచ్చింది సందేహము లేక నన్ను తరగున బ్రో నీ సన్నిధానము నా మనములోన ఒక కోరిక అంటే మనసారా నీవే దిక్కనుకుని నీవే నాకు సర్వస్వం అనుకుని నీ సన్నిధానము చేరవచ్చాను. కావున నీ దయ పాత్రురాలను నా కోరిక నెరవేర్తావని భావిస్తున్నాను. సరే అమ్మా కొమ్మాయవారము మాయవా
నీవు నీ పట్టణం ఎక్కడ? ఏయ్, నీ పేరేమిటి? నీ ఊరెక్కడ? ఏ మహారాజుకు నీవు అర్ధాంగివి? తల్లి అవన్నీ చెప్పమ్మా నాకు. నమ్మి వచ్చి తిని దొరసాని నమ్మి వచ్చి తిని దొరసాని మాయమ్మ మధుగను నిజ పనిపోని ఇమ్మాదిగా కనీదు సమ్మదయ జల బ్రహ్ముగా నుండెదా ఇమ్మాదిగా కనీదు సమ్మదయ జల బ్రహ్ముగా నుండెదా నమ్మి వచ్చి తిని నీవే నాకు సర్వస్వం అని నిన్ను నేను నమ్ముకొని వచ్చాను. ఆహా, దిమ్మరి అంటే ఒక తిరుగుబోతుదాన్ని మాత్రము కాదు కాదు నీ సమ్మతి ఆజ్ఞలోన నీవు చెప్పిన ఆజ్ఞలో నేను మెలంగుదాను తల్లి. అట్టులనా? మున్ను ఏ రాజు రాని వరానా, కడుమన్నా నాగాతి తిరోలలానా, ముందు నీ నామమేత సుందరి తెగవెట్టి గాడలు, ముందు నీ నామమేత సుందరి తెగవెట్టి గాడలు. అమ్మా, సరాసరి నామకే వచ్చావా? ఇంకెక్కడన్నా పని చేసి వచ్చినవా? నీ పేరేమిటి? నీ ముచ్చటంతా నాకు వివరించి చెప్పిగా. సందేహమేలగొనుడి మీరు సందేహమేలగొనుడి మీరు వైదల్సి జాతి మాలిమి పేరు ముందా బుడ్డల బాతులంత మందగా నేను సంధి పనేస్తున్నా ముందా బుడ్డల బాతులంత మందగా నేను సంధి పనేస్తున్నా మా కులము సైరంధ్రి జాతి అంటారు. సైరంధ్రి జాతి మా జాతి. దాని రాకే పెద్దవాళ్ళు. నా పేరు మాలిని అంటారు. మాలినియా? కుందపు చెండ్ల భూబంతులను అంత అందంగా సృజిస్తాను కదా. అమ్మా, చెందూరు కేరు ముద్దు మోవి, పెంపుల్లా మాదారమైన నీవి, ముందు నీ నామమేత సుందరి తెగవెట్టి గాడలు, నామమేత సుందరి తెగవెట్టి గాడలు, ముందు నీ నామమేత సుందరి తెగవెట్టి గాడలు, నామమేత సుందరి తెగవెట్టి. అమ్మా, చూడు, నువ్వు నీ పేరు చెప్పావు గాని నేను ఇంతకు ముందు ఎక్కడ పని చేసావంటున్నావా? ఎక్కడ చేశావు? వెన్నోని బాల సత్యభామ నన్ను మెచ్చి దృపద కన్య చేకొని సన్నిధిలో ఉంటే నన్ను మెచ్చి దృపద కన్య చేకొని సన్నిధిలో ఉంటే వెన్నోని బాల సత్యభామ వెన్నుడు అంటే ద్వారకాపురము పరిపాలించు శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణుని భార్య ఎనమండుగులోన సత్యభామ అనే అమ్మాయి ఉంది. ఆహా, ఆ సత్యభామ ఇంట్లో నేను సేవ చేస్తూ ఉన్నాను. కొన్నాళ్ళు అక్కడ చేశాను.
అక్కడికి ఎవరు వారి చెల్లెలు ద్రౌపది దేవత. ఆ ద్రౌపది దేవి వచ్చాది ఏది ద్వారకకు. నేను అక్కడ పరిచర్యలు చేస్తూ ఉండగా నన్ను చూసి నన్ను మెచ్చుకొని నీవు నా వద్ద కూడా పనులు చేయాలని ఆ అమ్మాయి నన్ను తీసుకొని హస్తినాపురం తీసుకువెళ్ళారు. హస్తినాపురంలో నా కొన్నాళ్ళు పనిచేశాను. కానీ కాలక్రమేణమున వారి పాలివారులు కౌరవీయులు మాయ దూదమాడి ఆ దూదంబులను ఓడనబడి 12 ఏళ్ల వనవాసము చేయాలట. 1 ఏడు అజ్ఞాతవాసము చేయాలని మితి పెట్టినా ఆ మితి ప్రకారంగా పాండవులంతా వనవాసం వెళ్ళారు. నన్నుంచుకున్న యజమాని ఆ ద్రౌపది దేవి కూడా వారితోనే వెళ్ళిపోయారు. ఇక నాకు ఎక్కడ దిక్కు తోచక మధ్య దేశం పరిపాలించు విరాట మహారాజు భార్య సుదేష్ణాదేవి అంటే పేదల సాధల ఆదరిస్తాదని నీ పేరు ప్రఖ్యాతులు విని నీ వద్ద 1 సంవత్సర కాలము నీ వద్ద నేను పని చేయాలని సేవ చేయాలని దాసిగా నన్ను నియమించుకోమని వేడుచున్నాను. అమ్మా సరే, నీవు ఉంటానంటున్నావు కానీ మరి నువ్వేమేం పని చేస్తావు, నీ పెళ్ళి అయినా కాలేదా చెప్పాలి నాకు. చెప్పమందువా తల్లి? చెప్పాలి కదా, ఏదన్నా ఉంటే ముందే ఉండాలి, తర్వాత మళ్ళీ బాధపడితే కష్టం కదా. అమ్మా నేను రాగానే నా మీద దయ ఉంచి నా బంగారు తల్లి లోకలేం తల్లి రై మధ్యపతి సతి నీదు ముంగురు పుష్పరు లెల్ల విభూషణ పంకిదాల్తు ఉన్నరు నాదులేవును నన్ను చూడగోరు పరాధమాదులం రన్నన్న దుంతురమ్మ రన్నన్న దుంతురమ్మ కనకాంగి వచించదా నబ్దమిచ్చదా నేను రాగానే నా మీద దయవుంచి నీ సేవలో నియమించుకుంటున్నావు. కానీ నేను చేసే పనుడేమిటో తెలుసా? చెప్పమ్మా. మాది సైరంధ్ర జాతి. జాతిలో ఎంతో మంది వేరు వేరు కులాలు సారు. అవును, అందులో మాది సైరంధ్ర జాతి. సైరంధ్ర జాతి అంటే మహారాణులను ముస్తాబు చేయడం. నేను ఏం చేస్తానంటే ఏం చేస్తావు? నీ సేవలో ఉంటాను. నీవు స్నానానికి నీళ్లు పెట్టుకుంటావా? అవును. నలుగు వేస్తాను. నలుగు వేసి స్నానానికి నీళ్లు పెడతాను. నీవు స్నానం చేసి వచ్చిన తర్వాత నీ కురలను ధూపము వేసి ఆరదీస్తాను. ఆ ధూపం వేసి ఆరదీసి చక్కని సమరు రాసి నున్నగా దువ్వి కొప్పులు వేయమంటే కొప్పులు వేస్తాను, లేక జడలెల్లమంటే జడలల్లి పుష్పసరులు పుష్పములు అలంకరింప చేస్తాను. కళ్ళకు కాటుకమిస్తాను, నొట్టుట కస్తూరి తిలకముదిద్దుతాను, మణిమయ భూషణములు అలంకరింప చేస్తాను. తీరైన భూషణాలు వారానికి ఒక తీరుంటేవిగా నగలు. అవును, 7 వారాలకు 7 తీరు. ఏ తీరు అయితే బాగుంటుంది మహారాణికి అది నేనే నిర్ణయించి మిమ్మల్ని ముస్తాబు చేయడము నా బాధ్యత. సరే అమ్మా, మరి నీకు పెళ్ళయిందా అనమ్మా? అదే దారికి వస్తున్నా. చెప్పండి. చూడమ్మా, సేవ చేసే ముందే ఏదైనా చెప్పాలి. సేవ చేసి పనిలో చేరినాక చెప్తే బాగుండదు. కావున దాసీ కులంలో పుట్టాను. కానీ పరమపతి వ్రత శిరోమణి. నాకు మాత్రము 1 కాదు 2 కాదు పరగ గంధర్వులు 5 భర్తలు ఉన్నారు నాకు. ఓ దేవుడు, 5గురా?
ఒకవేళ నీ వద్ద నేను సేవ చేస్తూ ఉన్నాననుకో, ఎవరన్నా పరాధమాదులంటే పరపురుషులు ఇది దాసీదే కదా అని నా పైన కన్నేసి నన్ను రమ్మని బలత్కరించారనుకో, నా పసులు వచ్చి వారిని చంపిస్తాను. మరే వినవారా ఈ ముచ్చట? నేను ఇల్లాలవ్వా. ఇగో దాసి పని చేసేదానికి లోకముల ఒక మగవాడు 10 మందిని కాదు 20 మందిని చేసుకున్నారు అనగా మనం విన్నాం, చూసాము కూడా. ఒక ఆడదానికి 5 భర్తలు అంటే విచిత్రంగా చూస్తుందిరా. దాసి పని చేసేది మళ్ళీ ఇంత కొడితే 5 మరి నీకు అవ్వా? నాకు ఒక్కడే కదా, ఒక్కడే దాంట్లో ఇంకొక 4 చేసుకుంటే నీకు 5. ఆడవాడ దొంగముడ కొడుక దానికి అట్టున్నారని నేనంటే నన్ను చేసుకోమనంటానే దొంగముడ కొడుక అంటే నేను అంటానా? ఇప్పుడు ఒక దాసోళ్ళకే ఉండొచ్చు, నువ్వు పెద్ద రాణి అని అయితే నీకుంటే ఏమైతే నువ్వు పోరా, నువ్వు సరే. అమ్మా అమ్మా, ఇది నా చరిత్ర. 1 సంవత్సరం ఉంటాను, తినడానికి తిండి ఖర్చు వస్తాను, పరుల ఇళ్లలో ఈ చరిత్రగా నువ్వు నా ఇంటిలోనే ఉంటే నా ఎవరైనా వరిస్తే వారందరూ చనిపోవడం అంటే నీ అందచందములు చూసి ఎవరైనా వరిస్తే ఎంతమంది మా ఊళ్ళో అసలే పడుచుకోరగారు గడిచోళ్ళు, అందమైన అమ్మాయి కనిపించిందంటే ఎంతమంది వరిస్తే వాళ్ళందరూ చంపుకోవాలి. నువ్వు ఇస్తే వద్దు వలదు వలదు జలజాక్షి కోరేదాన్ని కాదు, ఆడదాని వద్దనే తప్పంతుంటది, మొగం దగ్గర ఏముండదు. అమ్మా తెలుసా? సరే పరవారి గురించి పక్కకు పెట్టు కానీ ధిక్కరించిన వాడిని ఎప్పుడైతే ధిక్కరిస్తారో ఆ ధిక్కరించడంతోనే వాడు తెలుసుకుంటాడు. అందుకే నేను అలాంటి ఇలాంటి ఆడదాన్ని కాదు, పరమపతి శిరోమణిని అందుకే కోరేదాన్ని కాదు. ఒకటే ముచ్చట చెప్తాను నేను, నా మొగని తెలుసుకున్న తర్వాతనే నా ఇంటిలోనే అవకాశం. అంటే నీ మొగని మీద అనుమానం ఉన్నది నీకు? నా సంసారం నాకెరక నా మొగని పోయి నీ మొగని తెలుసుకున్నాకనే ఆయన ఉండమంటే అంతే కదా మరి, లేకపోతే పోతాను. సరిగా నువ్వు ఇక వెళ్ళు.